వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో చక్కని విజయాలు సాధిస్తారు. ఆలోచన రీతిలో కొంత ఉద్రేకాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా సంయమనం పాటించినట్లయితే మీరు ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా త్వరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మీయులతో సలహాలను తీసుకుని ఆ తర్వాత ఆచరణ పెట్టడం మంచిది. అందులోనూ ఆత్మీయుల్లో కూడా మీకు స్త్రీజన సహకారం అనేటువంటిది అధికంగా ఉన్న దృష్ట్యాను, అలాగే రాజకీయ నాయకుల యొక్క సహకారం కూడా ఉన్న దృష్ట్యాను ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సలహాలను తీసుకుని ముందడుగు వేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మాట్లాడే తీరులో సామాన్యంగా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే రీతిగా మాట్లాడినా అప్పుడప్పుడు సమయానికి మాట్లాడనందువలన కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం మీరు సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను కేంద్రీకరించి సమయానికి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందువలన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకుని మనం మాట్లాడే తీరును సవరించుకోవడం ద్వారా, దాన్ని ప్రణాళికాబద్ధంగా మాట్లాడడం ద్వారా ఎక్కువ సత్ప్రయోజనాలను మీరు సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సరైన కాలంలో సహకారాన్ని వినియోగించుకుంటూ కార్యక్రమాలను ముందడుగు వేయించాల్సిన అవసరం ఉంది. అలాగే మాట్లాడే తీరులో స్నేహ సంబంధాలను పెంపొందించుకునే సౌమ్యతను పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విద్యార్థులు విద్యారంగంలో కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పిల్లలు సత్ఫలితాలను సాధించగలుగుతారు. విద్యాశక్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో కొంత శ్రమ, కాలము, ధనము వ్యర్థం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఆ విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కార్యక్రమాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశేషించి సలహాలను కూడా, ఆత్మీయుల సలహాలను పాటించడం శ్రేయస్కరంగా ఉంటుంది. వృత్తి స్థానంలో పై అధికారుల యొక్క ఆదరాన్ని పెంపొందించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.